ఎలి 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 అడుగుతాడు. ఏ విధంగా నువ్వు ఏం దేవుని దగ్గర ఎటువంటి దాపరికం లేకుండా చెప్పు అని చెప్తే గాని అప్పుడు ఆహ్, బా సమూయేలు చెప్తారన్నమాట. నీ కుమారుల మీదకి ఇట్లా దేవుడు ఈ విధంగా చెప్పాడు. వాళ్ళు చేసిన పాపం చొప్పున వాళ్ళు కరెక్షన్ కూడా చేసుకోవట్లేదు. వాళ్ళ జీవితంలో రిపెంటెన్స్ కూడా చేయదగ్గటువంటి పాపం చేసున్నారు కాబట్టి వాళ్ళకు చనిపోతారని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత 4వ అధ్యాయం నుంచి ఏ 7వ చాప్టర్ వరకు శామ్యూయల్ యాస్ ఎ జడ్జ్ అనే అసైన్‌మెంట్ నాకు ఇవ్వడం జరిగింది. దాని గురించి డీటెయిల్‌గా చూసుకుందాము. ఇప్పుడు మనకి మొదటిగా ఈ 4వ చాప్టర్‌లో మనకి ఏం చూస్తాయిందంటే దేవుని యొక్క జడ్జిమెంట్ దేవుడిచ్చినటువంటి ఏలి మీద అతని కుమారుల మీద దేవుడిచ్చినటువంటి జడ్జిమెంట్ చూస్తాము. వాళ్ళు ఇక్కడ ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల మీద అటాక్ చేస్తారు. అటాక్ చేసినప్పుడు ఫస్ట్ మనం చూస్తాము. హ్మ్. ఇక తర్వాత మనకి 5వ అధ్యాయంలో చూస్తాము. మన దేవుని మందసం అనేది 4వ అధ్యాయంలో దేవుని మందసం పట్టబడుతుంది. తర్వాత ఆ దేవుని మందసం యొక్క దేవుడు ఏ విధంగా మనకు ఫిలిష్తీయుల మీద దాన్ని సఫరింగ్స్ జడ్జిమెంట్ తీసుకొచ్చాడో అక్కడ చూస్తాము. తర్వాత మనం ఇక్కడ తర్వాత తిరిగి దేవుని నిబంధన మందసం వాళ్ళు ఏ విధంగా పాపపరిహారం బలి ఇచ్చి తిరిగి వెనక్కి పంపిస్తారు. తర్వాత మనకి 7వ అధ్యాయంలో ఏ విధంగా వాళ్ళకి ఇశ్రాయేలీయులు పాప క్షమాపణ పాప క్షమాపణ అడిగి తిరిగి ఏ విధంగా విజయం పొందుతారో మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు మనం మొదట ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్ల మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు దేవున్ని సంప్రదించకుండా దేవున్ని వాళ్ళ సొంత జ్ఞానంతోటి, వాళ్ళ సొంత ఎఫర్ట్స్ తోటి ఎళ్ళినప్పుడు మొదట వాళ్ళు 4,000 మంది చనిపోతారు. తర్వాత యుద్ధంలో. తర్వాత మళ్ళీ ఇట్లా కాదు దేవుడి నిబంధన మందసాన్ని మనం ముందర పెట్టుకొని పోదామని జెప్పేసి మళ్ళీ ఫిలిస్తీన్ ఎళ్తారనమాట. మళ్ళీ ఎళ్ళినప్పుడు వాళ్ళు దేవుని మందసాన్ని మాత్రమే తీసుకెళ్తున్నారు గానీ, వాళ్ళ పాప క్షమాపణ గాని, దేవుడిని ఆశ్రయించకుండా, దేవుని బలాన్ని ఆశ్రయించకుండా, వాళ్ళ మనుష్య ఆలోచన చొప్పున వాళ్ళ ఓన్ ఆలోచనతోటి, వాళ్ళ ఓన్ ప్రయత్నంతోటి మళ్ళా వాళ్ళు యుద్ధానికెళ్ళినప్పుడు ఈసారి 4,000 మంది కాకుండా 30,000 మంది చనిపోతారనమాట. హ్మ్. 30,000 మందితో పాటు హోప్‌నే ఫీనహాస్ కూడా చనిపోవడం జరుగుతుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఈ విధంగా ఏలీ చెప్తారనమాట. ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తారు ఏలీకి. మీకు ఇట్లా హ్మ్, నీ కుమారులు చనిపోయారు అంటే గనక ఓకే. పర్లేదు. అప్పటి వరకు బానే ఉంటాడాయన. తర్వాత నిబంధన మందసం కూడా పట్టబడింది అని ఎప్పుడైతే ఇంటాడో అప్పుడు అతను వెనక్కి పడిపోయి ఆల్రెడీ తను 98 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ కాబట్టి ఆల్రెడీ అతను చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా సమూయేలు యెహోవా సమూయేలుకి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అది నెరవేరడం జరుగుతుందన్నమాట. అంటే దేవుడు మనకి సమూయేలుకి తోడై ఉన్నందువల్ల మొత్తం సమూయేలు చెప్పిన ఏ మాటల్లో కూడా తప్పిపోకుండా జరగడం జరుగుతుంది. మనం ఇందులోంచి నేర్చుకునేదేంటంటే గనక మనకి మనం ఈ మనం వీళ్ళు హోప్‌నే ఫీనహాసు అనేవాళ్ళు చానా తప్పులు చేస్తుంటారు. వీళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న తప్పుల నుంచి పెద్ద పెద్ద తప్పులు చేసే వరకు వాళ్ళని గద్దించకుండా అట్లే ఉంటాడనమాట. తండ్రిగా తన కుమారుడిని గద్దించకుండా తను ఇగ్నోర్ చేస్తాడు. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో మనం చేస్తున్న కొన్ని తప్పులు ఏమన్నా ఇగ్నోర్ చేస్తుంటాం మనం. మనకి ఏమన్నా ఇగ్నోర్ చేస్తున్నప్పుడు అవి స్మాల్ ఇగ్నోరెన్స్ టుమారో ఇట్స్ ఎ బిగ్ ట్రాజెడీ అవ్వచ్చు మనకి. మన జీవితంలో చిన్నవి ఈరోజు ఏముందిలే వాడికేం చదువుకోకుండా మనం ఎళ్ళిపోవచ్చులే అనుకుంటాం. కానీ అవి టుమారో ఇట్ ఈస్ ఎ బిగ్ ట్రాజెడీ అవుతది. డే బై డే. మనకు అది మన చిన్న చిన్న డిసోబీడియన్స్ మనకి రేపొద్దున ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ కాన్సిక్వెన్సెస్. హోప్‌నే, ఫీనహాసు ఆ ఇద్దరు చేసినటువంటి తప్పులకి 4,000 మంది, 30,000 మంది అంటే కమ్యూనల్ కాన్సిక్వెన్సెస్. మన ఫ్యామిలీ కాన్సిక్వెన్సెస్ గాని, మనం చేసిన తప్పులకి మనం ఆలోచించాలన్నమాట. ఇద్దరు వ్యక్తుల యొక్క డిసోబీడియన్స్, వాళ్ళ ఇగ్నోరెన్స్, వాళ్ళ యొక్క పాపం అనేది ఇశ్రాయేలీయుల మొత్తం మీదకొచ్చింది. వాళ్ళ వాళ్ళ ఓటమికి కారణమైందన్నమాట. వాళ్ళు మళ్ళా దేవుని బలమును ఆశ్రయించకుండా ఓన్లీ దేవుని యొక్క విగ్రహాన్ని మాత్రమే అదర్ హ్మ్, అదర్ రిలీజియన్స్ ఫాలో అవుతున్నట్టుగా వాళ్ళు దేవుని ఒక విగ్రహంలాగా ముందుకు తీసుకెళ్ళి విజయం సాధించాలనుకున్నారు.
కానీ దేవుడి నిబంధన అనేది ఒక విగ్రహం కాదు కాదు కాబట్టి అక్కడ వాళ్ళకి విజయం వాళ్ళ జీవితంలో కలగలేదు. వాళ్ళ పాపాన్ని ఒప్పుకోకుండా వాళ్ళు ముందుకెళ్లారు. కాబట్టి వాళ్ళ 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 లైఫ్‌ని కరెక్ట్ చేసుకోకుండా ఎళ్లారు కాబట్టి వాళ్ళకి ఓటమి జరిగిందని మనం ఇక్కడ చూస్తాము. తర్వాత మళ్ళీ అదే ఇక్కడ మనకి వాళ్ళ నిబంధన మందసం వాళ్ళ ఫిలిస్తీన్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. పట్టబడడం జరుగుతుంది. అది ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దాగోను వాళ్ళ దేవత దగ్గర వాళ్ళ గుళ్ళో పెడతారన్నమాట నిబంధన మందస్థాన్ని. నిబంధన పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ డే దాగోను దేవత వచ్చేసి మన నిబంధన మందసం ముందర ఆహ్, పడడం పడుతుంది. అప్పుడు చూస్తాం. మళ్ళా సెకండ్ డే వాళ్ళేం చేస్తారంటే మళ్ళీ నిలబెట్టడం జరుగుతుంది. అప్పుడేం చేస్తారంటే వాళ్ళ యొక్క దేవత యొక్క తల, కాళ్ళు, చేతులు తెగ తెగవేయబడి పడి ఉంటాయి. అప్పుడు వాళ్ళు చాలా భయపడిపోతారు. తర్వాత మళ్ళీ మనకి నిబంధన మనసు ఉండడం వల్ల ఊరు ఆ యొక్క అష్డోద్ అనే ప్రాంతంలో వాళ్ళకి సఫరింగ్స్ వస్తాయి. గడ్డల వంటి రోగం, వాళ్ళలో భయము, గడ్డల వంటి రోగం రావడం జరుగుతుంది. అనేకులు చనిపోవడం జరుగుతుందన్నమాట. వాళ్ళు ఈ నిబంధన మందసం మాకు వద్దు అని చెప్పేసి గాతు పట్టణానికి పంపిస్తారు. అక్కడ కూడా సేమ్ అలాగే గడ్డల రోగంతోటి హ్మ్. అనేకుల మీదకి రోగాలు రావడం జరుగుతుంది. సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ ఆ నిబంధన మందసాన్ని మళ్ళీ ఎక్రోను పట్టణానికి పంపిస్తారు. ఆ ఎక్రోను పట్టణంకు పంపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా పానిక్ అయిపోతారు. అంటే చాలా భయపడిపోయి ఇది మా దగ్గరికి వద్దు. మమ్మల్ని చంపడానికే మీరు ఇక్కడికి తీసుకొస్తున్నారు అని చెప్తారనమాట. ఆ కాలంలో వాళ్ళకి ఆ యొక్క సఫరింగ్స్ అనేవి, వాళ్ళ యొక్క బాధలనేవి ఆకాశాన్ని అంటాయి. అంటే ఎంత అటు ఎంత ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బాధపడ్డారని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. మనం ఎక్కడి నుంచి మనం ఏం నేర్చుకుంటామంటే గన దేవుణ్ణి ఎవరే గాని మనం క్యాప్చర్ చేయలేరు. దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించకుండా దేవుని విగ్రహాన్ని మన జీవితంలో మనం పెట్టుకోలేము. ఎటువంటి విగ్రహాన్ని గాని. ఓన్లీ మనం కంప్లీట్‌గా దేవుడిని మాత్రమే నమ్మాలి. కానీ దేవుని యొక్క విగ్రహాలను కానీ ఆహ్, మనం అట్లా పెట్టుకొని మనం విజయం సాధించలేము. అలాగే మనం ఇక్కడ చూస్తాము 4వ అధ్యాయంలో ఇక్కడ మనం నిబంధన మందసాన్ని పెట్టుకొని కూడా వాళ్ళు అపజయం పాలయ్యారు. ఇక్కడ మనం చూస్తాము దేవుడు ఎటువంటి మనుష్య ప్రమేయం లేకుండా దేవుడు మాత్రమే పనిచేస్తున్నాడన్నమాట ఇక్కడ. వీళ్ళు యుద్ధంలో చాలా మంది ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. కానీ ఇక్కడ దేవుడు యుద్ధం చేయకుండా మనుషులతోటి యుద్ధం చేయకుండానే నిబంధన మందసం ఉండడం వల్లనే అనేక మంది ఫిలిస్తీన్లు అక్కడ అన్యులు చనిపోవడం జరుగుతుంది. మనం ఇక్కడ మళ్ళీ ఇంకోటి మనం ఏం చూస్తామంటే ఫియర్ వితౌట్ రిపెంటెన్స్ యూజ్‌లెస్ అన్నమాట. మనం వాళ్ళకి భయం ఉంది. నిబంధన మందసం అంటే భయం ఉంది. భయపడుతున్నారు గానీ మాకొద్దు నిబంధన మందసం ఇక్కడుంటే ఇక మాకు చనిపోతారని చెప్పేసి వాళ్ళకి భయం ఉంది. కానీ వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. దేవుడంటే తెలుసు. దేవుడంటే భయం అని తెలుసు. ఇశ్రాయేల్ దేవుడంటే భయం అని తెలుసు. కానీ వాళ్ళు పాప క్షమాపణ లేదు కాబట్టి వారికి ఆ విధంగా జరుగుతుందనమాట. మళ్ళీ మనం ఇక్కడ మన జీవితంలో అంటే మన జీవితంలో మనం అన్నిటికంటే పైగా దేవుణ్ణి ఉంచాలని చెప్పేసి మనం ఇక్కడ చూస్తాం అనమాట. మనం ఏదైనా మన జీవితంలో దేవుని కంటే మనం పైన పెట్టినప్పుడు అది దేవుని ముందు పడిపోతుంది. కాబట్టి మన జీవితంలో మన ప్రార్థనలో గాని, సహవాసంలో గాని, మన సమయంలో గాని, అన్నిటి విషయంలో మనం దేవుడిని ఫస్ట్ పెట్టాలి. గాడ్ ఫస్ట్ ఎనీథింగ్ ఎల్స్ లేటర్ అన్నట్టుగా మనం ఉండాలన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే గన తర్వాత వాళ్ళు ఇక్కడ చూస్తాం మనము. ఆ యొక్క నిబంధన మందసాన్ని మాకొద్దు అని జెప్పేసి వాళ్ళు కొంతమందిని ఆశ్రయించి వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళు తిరిగి ఇశ్రాయేలుకి పంపించాలని జెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆహ్, ఏ విధంగానంటే వాళ్ళు దీన్ని పాప పరిహారార్థమైన అర్పణ ఏదన్నా అర్పించేసి తిరిగి మళ్ళా పంపిద్దామని జెప్పేసి వాళ్ళకి వీళ్ళ స వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళేంటంటే పాప పరిహార తర్పణని మనకి వాళ్ళు తయారు చేసేసి ఒక బంగారువి రాట్స్ అవి గడ్డలు అందులో పెట్టేసి పంపిస్తారు. ఒక కొత్త బండి వాళ్ళకి అప్పటి వరకు ఎటువంటి బండిని మోయినటువంటి ఒక 2 కొత్త పాడి ఆవులను తీసుకొని అంటే 2 కొత్త పాడి ఆవులంటే మామూలుగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న
ఆవులు ఒక స్ట్రెయిట్‌గా వెళ్ళడం చానా కష్టము. అంటే అప్పటి వరకు కాడిమోయినటువంటి పాడి ఆవులను పెట్టి అవి స్ట్రెయిట్‌గా ఇశ్రాయేల్ వాళ్ళ వాళ్ళ ప్లేస్‌కి వెళ్తే అప్పుడు దేవుని యొక్క జడ్జిమెంట్ మన మీద ఉంది. దేవుని కోపం మన మీద ఉంది అని మనం తెలుసుకుంటాము. లేకపోతే మన దురదృష్టవశం చేత ఇది జరిగిందని అనుకుంటారనమాట. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసేదేంటంటే హ్మ్. 2 కొత్త పాడి ఆవులంటే అది వాళ్ళ పిల్లల్ని అక్కడే వదిలేసి అవి ఎళ్ళాలి అంటే అంత ఈజీగా ఒక స్ట్రెయిట్‌గా ఎళ్ళవనమాట 2 పాడి ఆవులనేటివి. కానీ ఇందులో మనం ఇక్కడ చూస్తాం. కానీ అవి 2 స్ట్రెయిట్‌గా ఒక ప్రదేశానికి ఎళ్ళడం జరుగుతుంది. బేత్ షెమెషెదు అని. ఇక మనం చూస్తాము. ఆహ్, 2 పాడి ఆవులను కట్టి పంపించినప్పుడు ఆహ్ అవి చక్కగా పోయి బేత్షెమెషు మార్గంలో నడిచాను. అప్పుడు ఫిలిష్తీయులు గూడా వాటిని ఫాలో అవుతారనమాట. ఇవి ఎట్లా పోతాయని జెప్పేసి. అవి కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గెళ్ళి బేత్షెమెషు ప్రాంతంలోకి వెళ్తాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలు ఇశ్రాయేలీయులు దాన్ని చూసి సంతోషించి వాటిని బలి అర్పణలు అర్పించడం జరుగుతుందనమాట. వాటిని అర్పించేసి దేవుడిని సంతోషిస్తారు. కానీ సంతోషించినప్పుడు కూడా వాళ్ళు దేవుడు ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ యొక్క నిబంధన మందస్థాన్ని చాలా పవిత్రంగా, చానా ఆహ్, వాళ్ళు పవిత్రంగా ఉండాలనమాట. అంటే అప్పటి వరకు దేవుని పవిత్రమైనటువంటి ప్రదేశంలోకి సంవత్సరానికి ప్రధాన యాజకుడు ఒక్కసారి మాత్రమే వస్తాడు. కానీ వీళ్ళు అప్పుడు దాన్ని ఆ యొక్క నిబంధన మందసాన్ని ఓపెన్ చేయడం జరుగుతుందనమాట. దానికి వాళ్ళు సరిగ్గా అప్రోచ్ అవ్వకుండా ఓపెన్ చేసినప్పుడు దే దేవుడు వాళ్ళని చాలా 50,000, 70 మంది చంపడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తాము. మన లాస్ట్ క్లాస్‌లో గూడా మనము నిబంధన మందస్థాన్ని మనకి అహోయు, ఉజ్జియా నడిపిస్తున్నప్పుడు ఆహ్, తొట్ వేయి వేయి వేయిగా ఎడ్ల బండి తొట్టిల్లినప్పుడు ఉజ్జియా పట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు దేవుడు అతన్ని మొత్తినప్పుడు తను చనిపోతాడు. అంటే దేవుడు చెప్పిన ప్రకారం నిబంధన మందస్థాన్ని చానా పవిత్రంగా, చానా దేవుడు దాన్ని అప్పుడు దేవుని దగ్గరికొచ్చేటప్పుడు చాలా పవిత్రంగా, చాలా హోలీగా ఉండాలని జెప్పేసి మనం ఇందులో చూస్తాము. కానీ ఇందులోంచి మనం నేర్చుకుందేందంటే ఏదైనటువంటి క్యాజువల్ యాటిట్యూడ్ వాళ్ళు నిబంధన కోసం వాళ్ళ దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళు చాలా క్యాజువల్‌గా దాని యొక్క దేవునికి సరైన రెస్పెక్ట్ ఇవ్వకుండా దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుందనమాట. మన జీవితంలో గూడా క్యాజువల్ యాటిట్యూడ్ మనం దేవుని దగ్గరికొచ్చినప్పుడు గాని, మనం చర్చ్‌లో గాని, మన ప్రార్థనలో గాని, ఆహ్, మన వాక్య ధ్యానంలో గాని, వేరే దేవునికి సంబంధించినటువంటి ఇష్యూస్‌లో మన క్యాజువల్ యాటిట్యూడ్ ఎంత ఎంత నెగ్లిజెన్స్‌కి కారణమవుతుందో మనం ఒకసారి చూస్తామనమాట. దేవుడు మనకి చానా పవిత్రమైనటువంటి మన దేవుని దగ్గరికి మనం ఏ విధంగా వస్తున్నాము. మనం మన వర్షిప్ గాని, మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలని జెప్పేసి మనం ఇందులో చూస్తాము. తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధంగా వాళ్ళు మళ్ళీ ఆ నిబంధన మందస్థాన్ని మళ్ళీ దేని కొరకు అని చెప్పేసి వాళ్ళు క్వెషన్ చేసుకుంటారిక్కడ. తర్వాత మళ్ళీ నిబంధన మందస్థాన్ని మళ్ళీ ఫిలిష్తీయుల చేతికెళ్ళడం జరుగుతుంది. తర్వాత అప్పుడు మనం 7వ అధ్యాయంలో మనం చూస్తాము మనకిక్కడ. ఆ నిబంధన మందసం 20 సంవత్సరాలు మళ్ళీ ఈ కిర్యతాయిరంలో ఉండడం జరుగుతుందనమాట. తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రార్థన మనం చూస్తాం 7వ అధ్యాయం 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా అంటే వాళ్ళందరూ చానా దేవుని దేవుని అనుసరించడానికి చానా దుఃఖపడుతుంటారనమాట. అంటే అంతటి గొప్ప ఆహ్, అన్ని బలమైన కార్యాలు, అంత గొప్ప కార్యములు చేసినటువంటి యెహోవాను అనుసరించుటకు వాళ్ళు చాలా దుఃఖపడుతున్నారక్కడ. ఇదెంతటి బాధాకరమైన విషయం అంటే, అప్పుడు సమూయేలు చెప్తాడనమాట. సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అంటే యాక్చువల్‌గా అప్పటికే వాళ్ళు అన్య దేవతలను అనుసరించి దేవుడిని ఆశ్రయించకుండా చానా వేరే దేవతలను అనుసరించి అక్కడ అన్య విగ్రహారాధన అయన్నీ చేయడం జరుగుతుంది. అందుకే దేవుడు ఆ యొక్క పాపాన్ని వాళ్ళ వాళ్ళ యొక్క ఆ ఓటమి వారి జీవితంలో చేశాడని మనం మనం క్లియర్‌గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ! ఇక మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా అని మన సమూయేలు వాళ్ళకి చెప్పినప్పుడు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే దేవుడిని ఆశ్రయించకుండా అన్య దేవతల్ని
ఈ విధంగా వాళ్ళ జీవితంలో విగ్రహారాధన అవన్నీ ఉండడం వల్ల వాళ్ళ జీవితంలో పాపం వచ్చింది. వాళ్ళు మల్లుకొని వాళ్ళ హృదయాలు త్రిప్పుకొని దేవుని సేవించినప్పుడు ఆయన మిమ్మల్ని విడిపిస్తారని చెప్తాననమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులందరూ వాళ్ళ అన్య దేవత విగ్రహాల్ని వాళ్ళందరిని వాళ్ళ గృహంలో నుండి తీసివేసి ఓన్లీ యెహోవాను మాత్రమే సేవించింది. అప్పటి వరకు యెహోవాను అన్య దేవతలను అందరిని వాళ్ళు పూజిస్తూ ఉండ్రి. అప్పుడు వాళ్ళకి దీంట్లో మనకి వాళ్ళు చిన్న సూచనగా ఒక నీళ్లు చేది కుమ్మరించి ఉపవాసం ఉండి వాళ్ళ యొక్క పాపాలన్నిటిని ఒప్పుకొని ప్రార్థన చేస్తారనమాట. ఇక్కడ నీళ్లు చేదుకోవడం అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాలన్నిటిని వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ యొక్క ఆత్మను నీళ్ళలాగా దేవుని యొద్ద కుమ్మరించి వాళ్ళు ఫాస్టింగ్ ఉండి వాళ్ళ యొక్క పాపంలో ఇక్కడ మనం చూస్తామన్నమాట. వాళ్ళ పాపాలన్నిటిని ఒప్పుకుంటున్నారనమాట. ఆ పాపాలన్నిటిని ఒప్పుకొని దేవుని దగ్గరికొచ్చేసి వాళ్ళ ఒక ప్రదేశంలో కూడుకొని ఈ యొక్క మిస్పాలో కూడుకొని ఇవన్నీ వాళ్ళు ఒకేసారి కమ్యూనల్ ప్రేయర్ లాగా అందరూ వాళ్ళ పాపంలో ఒప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఫిలిస్తీయులు అది తెలుసుకొని వీళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేయడానికొస్తారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ సమూయేలు దగ్గరకొచ్చి మా మా కొరకు ప్రార్థన చేయమని చేసినప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరి కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ దేవుడు యెహోవా ఆ ప్రార్థన వింటాడనమాట. ఆ ప్రార్థన విని అప్పుడు దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల అక్కడ గొప్ప యొక్క ఉరుములు మెరిపించి వాళ్ళందరినీ తారుమారు చేయనప్పుడు ఇశ్రాయేలీయులు వారి మీద అటాక్ చేసి వారిని ఓడించడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ జీవితంలో విజయం వాళ్ళు చూస్తారు. మనం ఇక్కడ చూస్తాము. మనము 7వ అధ్యాయము 10వ వచనంలో చూస్తామన్నమాట. సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. మనం చూస్తాం ఇక్కడ యుద్ధము యెహోవాదే అని చెప్పేసి. గుర్రముల వల్ల గాని మన జీవితంలో మన శక్తి చేత గాని, మన బలం చేత కాదు గాని ఓన్లీ దేవుడు మాత్రమే మన జీవితంలో విజయం దయచేస్తాడని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మన టాలెంట్స్ గాని, మన యొక్క నాకింత తెలివుంది, అంత తెలివుందని అది మనం అనుకోకుండా ఓన్లీ దేవుని మాత్రమే మనం ఆశ్రయించినప్పుడు మన జీవితంలో మనకి దేవుడి యొక్క కార్యాన్ని మనం చూస్తాం. ఈలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు జీవించిన కాలం అంతట్లో దేవుడు వాళ్ళకి తోడైనడం వల్ల ఫిలిష్తీయులు వాళ్ళ మీదకి రాకుండా ఇశ్రాయేలీయులు చాలా ప్రశాంతంగా జీవించడం జరుగుతుందన్నమాట. అప్పుడు వాళ్ళకి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యొక్క వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ పట్టణంలో ఆక్రమించుకున్నప్పుడు ఆ పట్టణాలన్నీ తిరిగి తెచ్చుకుంటారు. వాళ్ళ పొలంలో ఇంతకుముందు వాళ్ళు ఆక్రమించుకుని అన్నిటిని తిరిగి విడిపించుకుంటారు. అంటే మనం కూడా మన జీవితంలో ఏవైతే కోల్పోయామో అవన్నీ తిరిగి పొందుతామని చెప్పేసి మనం ఇక్కడ నుంచి నేర్చుకుంటాము. మనం ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే గన మనం మన న్యాయాధిపతుల్లాగా మనం చూస్తాం అన్నమాట. ఎప్పుడైతే మనం మన జీవితంలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేసి దే దేవునికి కాకుండా మిగతా వాటికి ప్రయారిటీస్ మనం ఇస్తున్నటువంటి ఆ విగ్రహాలన్నిటి మన జీవితంలో మనీ గాని, టైం గాని, అదర్ ఇంకా సోషల్ మీడియా బ్రౌజింగ్ గాని, ఇటువంటి కొన్ని విషయాలు మనం అంటే మనకు తెలియకుండానే చాలా టైం దేవునికి ఇవ్వకుండా మనము మన సమయాన్నంతటిని మనం వృధా చేస్తుంటాం అన్నమాట. అదే మన అదర్ ప్రయారిటీస్ దేవుడు కాకుండా అనేక ప్రయారిటీస్ మనం దేవునికి పైగా ఉంచినప్పుడు కాకుండా మనం దేవుని ఫస్ట్ ప్రయారిటీ మనం పెట్టుకోవాలన్నమాట. మన విగ్రహాలు తీసివేయాలి. ప్రార్థన మనకి ప్రార్థన విజయం చేకూరుస్తుందని చెప్పి మన సమూయేలు ప్రార్థన ద్వారా ఏ విధంగా అయితే దేవుడు కార్యం చేశాడో మనం కూడా మన జీవితంలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు పూర్ణ మనస్సుతోటి, పూర్ణ హృదయంతోటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని యొద్ద మన ఆత్మను కుమ్మరించి మన పాపాలన్నిటిని క్షమించమని దేవుని అడిగినప్పుడు దేవుడు ఎప్పుడు మనం ఎప్పుడు వస్తామా అని చెప్పేసి దేవుడు మన కొరకు ఆతృతగా ఎదురు చూస్తుంటాడన్నమాట. తన కుమారులు తన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇమ్మీడియేట్‌గా మనకి పాపక్షమాపణ కలిగిచ్చేస్తాడన్నమాట. దేవుడే మన వైపు మన చేయి పట్టుకొని నడిపిస్తాడని చెప్పేసి మనం న్యాయాధిపతుల్లోను ఇక్కడ కూడా మనం చూస్తాము చాలా విషయాల్లో. ఎప్పుడైతే తన ప్రజలు తన దగ్గరకొచ్చి ప్రార్థన చేసి పాపక్షమాపణ చేసిన ప్రతిసారి దేవుడు క్షమించి
వారికి వాళ్ళ తరపున పోరాడి విజయం చేకూర్చాడనమాట. దేవుడే వాళ్ళ తరపున యుద్ధం చేస్తాడు. దేవుడే మన తరపున యుద్ధం చేస్తాడనమాట. అందుకని ఫస్ట్ మన జీవితంలో మనం మన విగ్రహాలను తీసివేసి, పాపక్షమాపణ తీసుకొని, ప్రార్థన చేసి, దేవుని యందు మాత్రమే మనం నమ్మకం ఉంచినప్పుడు దేవుడు విజయం చేకూరుస్తాడు. అటువంటి వాటిని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్‌లో ఏం చేస్తున్నారంటే, దానికి వాళ్ళ యొక్క రిమెంబరెన్స్‌గా ఒక రికార్డ్ కీపింగ్‌గా వాళ్ళు ఆ విజయాలను వాళ్ళు నమోదు చేయడం జరుగుతుందనమాట. ఆ విధంగా మనం ఆ తర్వాత జీవితంలో కూడా ప్రార్థనగా మనం ఆహ్, క కన్సిస్టెంట్‌గా ఉండుటకు మనం వాక్య ధ్యానము, ప్రార్థన సహవాసంలో ఉండాలని చెప్పేసి దేవుడు మనకి వాక్యంలో మనకిక్కడ మన ఇక్కడ నుంచి నేర్చుకుంటాము. ప్రైజ్ ది లార్డ్ అన్న. Praise the Lord. Thank you, Ramchandra, for the wonderful sharing. సో మనకు ఈరోజు ఒకే ఒక ప్రెజెంటేషన్ ఉంది. సో రేపు మనకు రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. ఎల్లుండి we will continue. సో ఎల్లుండి బాలేశ్వర్ will have to present day after tomorrow. నేను కూడా అన్న. శేఖర్, భార్గవ్. ఓకే అన్న, ఓకే ఎల్లుండి. ఓకే బ్రదర్ భార్గవ్ will be at యా ఓకే అన్న, ఎల్లుండి ఓకే. Okay. Then afterwards remaining just వెంకటేశ్వర్లు అన్న. ఓకే తమ్ముడు. స్నేహ, ఉన్నతి, వెంకటేశ్వర్లు అన్న will do later on Saturday morning. ఓకే తమ్ముడు. Okay. సో అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఐ థింక్ రిక్వెస్ట్ రామచంద్ర టు ప్రే అండ్ క్లోజ్. ఓకే అండి. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతమైన దేవ, సర్వాధికారి, స్తోత్రం ప్రభా తండ్రి దేవ. ఇదిగోనైనా ప్రభా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభా మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభా తండ్రి. మా జీవితంలో మీకు అసహ్యకరమైనది తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ. మేము కేవలం మాట ద్వారా కాకుండా ప్రభా, క్రియల ద్వారా మిమ్మల్ని ప్రభా తండ్రి, మిమ్మల్ని ప్రభా ఎందు విశ్వాసం ఉంచుటకు నాయనా ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రభా తండ్రి, వీఆర్ నథింగ్ లార్డ్. మేము ప్రభా తండ్రి, మా జీవితంలో సమస్తం మీరే ప్రభా తండ్రి దేవరైన ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఈవులకే మీకు స్తోత్రం ప్రభా తండ్రి. మేము ఈ రోజు ఇలా ఉన్నామంటే ప్రభా తండ్రి, మీరే ప్రభా తండ్రి, మీరే మా కారణం ప్రభా. మా జీవితం అంతటిలో ప్రభా తండ్రి, సమస్తముకే మీ ప్రభా తండ్రి మీకు ఒప్పుకొనిచున్నాం ప్రభా తండ్రి. మీరే సహాయం చేయండి. ఇదిగో ప్రభా చెప్పారు ప్రభా, దేవుడు మోసపోకుడి, దేవుడు విక్రింపబడు అని చెప్పారు ప్రభా తండ్రి దేవనైనా ప్రభా. మీ యందు మేము క్రియల ద్వారా అయినా ప్రభా విశ్వాసం ఉండటకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా మా యొక్క బలమునైనా ప్రభా, ఇదిగోనైనా ప్రభా తమ దేవుని ఎరుగువారునైనా ప్రభా బలము కలిగి గొప్ప కార్యములు చేతురు అని చెప్పారు ప్రభా తండ్రి దేవనైనా ప్రభా. మేము మిమ్మల్ని ఎరుగుటకునైనా ప్రభా, మా దేవుడు ఎవరో ప్రభా, మీరు ఎటువంటి వారో ప్రభా తండ్రి. మీ యొక్క బలము ప్రభా, మీ యొక్క శక్తినైనా ప్రభా, మీ యొక్క ప్రభావము ప్రభా, మీ యొక్క మహిమను మేము ఎరుగుటకునైనా ప్రభా తండ్రి.